నమస్తే అన్న అందరికీ గుడ్ ఈవినింగ్. తొలి వెలుగులో ఒక న్యూస్ ఒక వీడియో చూసినాను ఇందాక. మోతుకుపల్లి సారు తెలంగాణ ఉద్యమ కాలంలో అంటే తెలంగాణ ఉద్యమము వేస్ట్, ఉమ్మడి ఆంధ్రనే బాగుంది అని మాట్లాడుకుంటూ వచ్చిండు. సార్కు మరి ఏ విధంగా మాట్లాడుతుంటో నాకు అర్థం కాలేదు. బహుశా చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు పీరియడ్లో వాళ్ళ పార్టీలో పనిచేసి వాళ్ళ వెనకాల తిరిగి ఉండి తిని అలవాటు అయిపోయినట్టున్నది. తెలంగాణలో కానీ తెలంగాణ చెప్పుకోవడానికి సార్కు షేమ్ అనిపిస్తుంది, నామూష్ అనిపిస్తుంది. అప్పుడే బాగుండే అని ఇంకా వాళ్ళనే పొగుడుతుండు. సార్ నీకు అప్పుడే బాగుంటే తెలంగాణ సాధించుకున్నాక మనకు ఏం అభివృద్ధి అంటున్నావు కదా సార్. 24 గంటల కరెంట్ వచ్చింది, గుర్తుపెట్టుకో. మళ్ళీ నీకు నువ్వు మర్చిపోతావేమో, మరి నీకు ఇది కనపడదేమో, కానీ ఎవరన్నా అడిగానో తెలుసుకో. 24 గంటల కరెంట్ వచ్చింది, ఆంధ్రాలో లేదు. కళ్యాణ బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆంధ్రాలో లేదు. మీ చంద్రబాబు నాయుడు పీరియడే, ఇప్పటి కూడా పెడతా అన్నట్టు చేస్తలేడు. రైతు బంధు, రైతు బీమా వచ్చింది, ఆంధ్రాలో మీ చంద్రబాబు నాయుడు పెట్టలే. ఆంధ్ర లేదు నీకు. దానికి తెలంగాణకు ఆంధ్రకు తేడా అడుగుతున్నావా? అదే చెప్తున్నా. ప్రతి కుల సంఘాలకు వాళ్ళ సంఘానికి వాళ్ళ వృత్తికి తగ్గట్టుగా లోన్లు వచ్చినాయి. మరి మీ చంద్రబాబు ఏమని చెప్పి నేర్పించడం మాకు తెలుస్తలేదు, ఇంకా అర్థమవుతలేదు. ఆంధ్ర వాళ్ళని అందరినీ అంటే నాకు మనసు ఒప్పుతుంది, కానీ ఆంధ్ర వాడు ఒక్కడు కూడా తెలంగాణ ఉద్యమ పౌరులు చనిపోలే. మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, వాళ్ళ ఆత్మ శపిస్తూ ఉంటుంది నీలాంటి వాళ్ళను. నోటికొచ్చినట్టు మాట్లాడితే సార్ మానుకోండి సార్. ఇట్లాంటి బాలసుబ్రహ్మణ్యం అంత తీపి అయినప్పుడు ఆమె అమ్మాయిలను అందచందాలను వర్ణించి పాడినోనికి పైసలు ఇచ్చి పేడ్ చేసి పైసలు తీసుకున్నోనికి నీకు మంచిగా అనిపించింది. మరి తెలంగాణలో పుట్టిన మన బెల్లి లలితక్క ఏమైపోయింది? సోయి లేదా? గద్దరాన ఏమైండు? నిత్యం ప్రజల కోసం చనిపోయేదాకా ప్రజాసేవ చేసిండు కదా, ప్రజల గురించి ప్రశ్నించిండు కదా ప్రభుత్వాలను.